ప్రతి సంవత్సరం మనం జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలు జరుపుకుంటాం. కానీ ఆగస్టు 15కి జనవరి 26కి ఉన్న తేడా ఏమిటో ఇప్పటికీ చాలామందికి తెలియదు. 1950 జనవరి 26 భారత చరిత్ర గతిని మార్చిన రోజు. బ్రిటిష్ రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి భారత్ అడుగుపెట్టిన రోజు. స్వాతంత్రం పోరాడితే వచ్చింది, కానీ గణతంత్రం అలా కాదు, మనం రాసుకున్న తలరాత. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకి సొంత చట్టాలు లేవు. మనల్ని మనం పరిపాలించుకునే రాజ్యాంగం లేదు. దాదాపు 2.5 ఏళ్ల పాటు మనం బ్రిటిష్ వాళ్ళు రాసుకున్న చట్టాల ప్రకారమే నడుచుకున్నాం. ఎప్పుడైతే 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందో అప్పుడే భారత్ సంపూర్ణ గణతంత్ర దేశంగా మారింది. వాస్తవానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ రచన పూర్తయింది. కానీ దాన్ని అమలు చేయడానికి మన నాయకులు 1950 జనవరి 26 వరకు ఎందుకు ఆగారో తెలుసా? దానికి కారణం 1930లో జరిగిన ఒక చారిత్రక సంఘటన. భారత జాతీయ కాంగ్రెస్ మాకు అరాకొర స్వతంత్రం వద్దు, సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని 1930 జనవరి 26న రావి నది ఒడ్డున లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆ రోజునే మనకి స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నాం. దాదాపు 17 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఇదే రోజున స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేది. ఆ రోజు యొక్క ప్రాముఖ్యానికి గుర్తుగానే జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్ణయించింది. 1949 నవంబర్లో రాజ్యాంగం పూర్తయినా 1950 జనవరి 26న అమలు చేశారు. అయితే ఈ భారత రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు, మన దేశానికి ఆత్మ లాంటిది. ఈ రాజ్యాంగం కోసం ఎన్నో మాటల యుద్ధాలు, ఐడియాలజీల యుద్ధాలు, భవిష్యత్తును నిర్ణయించే యుద్ధం, ఇదంతా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ పరిషత్లో జరిగింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇండియా అంటే వేల కులాలు, వందల మతాలు, ఎన్నో భాషలు, విపరీతమైన పేదరికం, నిరక్షరాస్యత, ఇలాంటి ఒక దేశాన్ని ఒకటిగా ఉండేలా, అందరికీ న్యాయం జరిగేలా ఒక రూల్ బుక్ రాయాలి. అది ఎంత కష్టమో ఆలోచించండి. ఒక ఇంట్లో నలుగురుంటేనే ఒక నిర్ణయానికి రాలేము. అలాంటిది 300 మందికి పైగా మేధావులు కూర్చొని ఒకే మాట మీదకి రావాలి. అయితే ఈ యుద్ధానికి సేనాధిపతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజున మనం చాలా క్యాజువల్గా నాకు ఈ రైట్ ఉంది, నాకు ఆ హక్కు ఉంది అని అంటుంటాం. ఈ హక్కుల కోసం ఆ హాల్లో జరిగిన డిబేట్లు మామూలుగా లేవు. రిజర్వేషన్ల దగ్గర నుంచి భాషల వరకు, మత స్వేచ్ఛ దగ్గర నుంచి మహిళా హక్కుల వరకు ప్రతి అంశం మీద వాదోపవాదాలు గంటల తరబడి జరిగాయి. కానీ వాళ్ళందరినీ నడిపించింది ఒకటే మోటివేషన్: స్ట్రాంగ్ ఇండియాని నిర్మించాలి, మళ్ళీ ఇంకోసారి బానిసలుగా మారకూడదు. అయితే మన రాజ్యాంగం రాయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఇక్కడున్న మోటివేషన్ ఏంటో తెలుసా? అంబేద్కర్ గారు ఒకప్పుడు సమాజంలో అంటరానితనంని ఎదుర్కొన్న వ్యక్తి, అదే సమాజానికి దిశానిర్దేశం చేసే రూల్ బుక్ని రాశారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? చాలామంది అంటారు మన రాజ్యాంగం వేరే దేశాల నుంచి కాపీ కొట్టారు అని. అవును, తీసుకున్నాం, కానీ అది కాపీ కొట్టడం కాదు, ఇన్స్పిరేషన్. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, రష్యా నుంచి ప్రాథమిక విధులు, ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, ఇలా ప్రపంచంలో ఉన్న మంచి అంశాలను మన దేశానికి తగ్గట్టుగా మోడిఫై చేసుకున్నాం. ఈ రోజున మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే, మనకు నచ్చిన చదువు చదువుతున్నామంటే, ఎవరినైనా ప్రశ్నించగలుగుతున్నామంటే దాని వెనుక ఉన్న కారణం ఆ పుస్తకం మనకిచ్చిన పవర్. మన భారత రాజ్యాంగం భారత ప్రజలమైన మేము అని మొదలవుతుంది. అంటే ఈ దేశానికి బాసులు ఎవరో కాదు, నువ్వు, నేను, మనందరం. గణతంత్ర రాజ్యం అంటే దేశాన్ని రాజు లేదా రాణి కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు పరిపాలించేలాగా రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. బ్రిటిష్ వారి చట్టాలను పక్కన పెట్టి మనం రాసుకున్న చట్టాలను అమలుపరుచుకున్న రోజు కాబట్టి ఈ రోజునే గణతంత్ర దినోత్సవం అని పిలుచుకుంటాం. మనందరి జీవితాలు ఇంత అద్భుతంగా మారటానికి కారణమైన ఎందరో మహనీయులను తలుచుకుంటూ ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటాం.